ప్రైజ్ లార్డ్. కే మేరీ బ్యాక్స్టర్ రాసిన పుస్తకము ఏ డివైన్ రెవల్యూషన్ ఆఫ్ హెల్ అండ్ హెవెన్. యేసయ్య వరుసగా 30 రాత్రులు నరకమునకు ఎలా తీసుకుని వెళ్లారు, అక్కడ ఆవిడ చూసిన భయంకరమైన ఒళ్ళు గగులు పుడిచే విషయాలు ఈ పుస్తకంలో రాశారు. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలి అంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో రీచ్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పార్ట్ 3. ఒకవేళ పార్ట్ 1, 2 చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇక ఈ బుక్ లో చాప్టర్ 3లోకి వెళ్దాం. నరకం యొక్క కుడికాలు. ముందు రాత్రి నేను నరకంలో ఉన్నప్పటి నుండి నాకు నిద్ర పట్టడం లేదు, తినడం లేదు. ప్రతిరోజు నేను నరకంలో సంభవాలను మర్చిపోలేకపోతున్నాను. నేను కళ్ళు మూసుకున్నప్పుడు నాకు కనిపించేది నరకం మాత్రమే. నా చెవులకు శాపగ్రస్తుల ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఒక టెలివిజన్ కార్యక్రమం లాగా నేను నరకంలో చూసిన అన్ని విషయాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రతి రాత్రి నేను నరకంలోనికి వెళ్ళి వస్తున్నాను. ఈ భయంకరమైన విషయాన్ని ప్రపంచమంతటికి తెలియజేయడానికి సరైన పదాలను కనుగోవడానికి ప్రతిరోజు నేను శ్రమించాను. యేసు మళ్ళీ నాకు కనిపించి, ఈ రాత్రి మనం నరకం యొక్క కుడికాలులోనికి వెళ్తున్నాము. నా కుమార్తె, భయపడకు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో ఉన్నాను అని అన్నారు. ప్రభువు ముఖం విచారంగా ఉంది. ఆయన కళ్ళు గొప్ప సున్నితత్వం, లోతైన ప్రేమతో నిండి ఉన్నాయి. నరకంలో ఉన్నవారు తిరిగి రాకుండానట్లుగా పోయినప్పటికీ ఆయన వారిని ఇంకా ప్రేమిస్తున్నాడని, శాశ్వతంగా ఆయన ప్రేమిస్తూనే ఉంటారని నాకు అర్థమైంది. నా కుమార్తె అని ఆయన అన్నారు. మన తండ్రి అయిన దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక వీలునామా ఇచ్చారు. తద్వారా మనం తనను సేవించేలా లేదా సాతానుని సేవించాలా అని అనుకోవచ్చు. మీరు చూడండి, దేవుడు తన ప్రజల కోసం నరకాన్ని చేయలేదు. సాతాను తనను అనుసరించేలా చాలామందిని మోసం చేస్తాడు. కానీ నరకం సాతాను, అతని దూతల కోసం సృష్టించబడింది. ఎవరైనా నశించాలని నా కోరిక కాదు, నా తండ్రి కోరిక కాదు. కరుణతో కూడిన కన్నీళ్లు యేసు చెక్కెల మీదుగా కారాయి. ఆయన మళ్ళీ మాట్లాడడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో నేను నీకు నరకాన్ని చూపిస్తాను. నేను స్వర్గంలోనూ భూమి మీదను సర్వశక్తి గల దేవుడను. ఇప్పుడు కొన్నిసార్లు నేను నిన్ను విడిచిపెట్టినట్లుగా నీకు అనిపిస్తుంది, కానీ కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సమాధానంతో ఉండండి. నన్ను అనుసరించడానికి భయపడకండి. మేము కలిసి వెళ్ళాము. నేను ఏడుస్తూ ఆయన వెనుక ఆయనకు దగ్గరగా అనుసరించాను. రోజుల తరబడి నేను ఏడుస్తూనే ఉన్నాను. నా ముందు ఉన్న నరకం ఉనికిని నేను వదలలేకపోయాను. నేను ఎక్కువగా లోపల ఏడ్చాను. నా ఆత్మ చాలా విచారంగా ఉంది. మేము నరకం యొక్క కుడిపాదం వద్దకు చేరుకున్నాము. ముందుకు చూస్తే మేము ఎండిపోయి కాలిపోయిన దారిలో ఉన్నట్లుగా చూశాను. అంతా మురికి గాలితో, చుట్టూ అరుపులతో నిండిపోయింది. ప్రతి చోట మరణం, ఘోరమైన దుర్వాసన ఉంది. ఆ వాసన కొన్నిసార్లు చాలా అసహ్యంగా ఉండేది. ఆ ప్రదేశం ప్రతి చోట చిక్కటి చీకటితో నింపబడి ఉంది. నా దగ్గర ఉన్న క్రీస్తు నుండి వెలువడే కాంతి మాత్రమే చూడగలిగినంత దూరం కనిపించేలా ఉంది. దూరంగా మండుతున్న గుంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా అన్ని రకాల రాక్షసులు మమ్మల్ని దాటి వెళుతున్నారు. వారు వెళుతూ మాపై గుర్రుమంటున్నారు. ఆ దయ్యాల ఆత్మలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. మా ముందు ఒక పెద్ద రాక్షసుడు చిన్నవాటికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మేము వినడానికి ఆగిపోయాం. యేసు ఇలా అన్నారు, ఇక్కడ మనం చూడని దుష్టశక్తుల అదృశ్య సైన్యం కూడా ఉంది. వెళ్ళు అని పెద్ద దయ్యము చిన్న దయ్యముతో అన్నది. చాలా చెడు పనులు చెయ్యి, ప్రతి ఇంటిని విచ్ఛిన్నం చెయ్యి, కుటుంబాన్ని నాశనం చేయాలి, బలహీన క్రైస్తవులను మోసగించు, మీకు వీలైనన్ని ఎక్కువ మందిని తప్పుదారి పట్టించండి. మీరు తిరిగి వచ్చేటప్పుడు మీకు రావాల్సిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. గుర్తించుకోండి, యేసును నిజంగా రక్షకుడిగా అంగీకరించిన వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు మిమ్మల్ని వెళ్ళగొట్టే శక్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు భూమి అంతటా వెళ్ళండి. నా దగ్గర ఇప్పటికే చాలా మంది ఉన్నారు, పంపాల్సిన వారు కూడా ఉన్నారు. గుర్తుంచుకోండి, మనం చీకటి యువరాజు వాయుశక్తుల సేవకులం. ఆ సమయంలో దుష్టరూపాలు నరకం నుండి బయటికి వెళ్ళడం ప్రారంభించాయి. వాటిని బయటకు పంపడానికి నరకం యొక్క కుడికాలు, కుడిపాదం పైభాగంలో తలుపులు చాలా వేగంగా తెరుచుకొని మూసుకుపోయాయి. అలాగే కొన్ని దయ్యాలు మేము దిగి వచ్చిన పైనున్న గరాట నుండి బయటకు వెళుతూ ఉన్నాయి. నేను ఈ దుష్టజీవుల రూపాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మాట్లాడేది చాలా పెద్దది. పూర్తిగా పెరిగిన గ్రిజ్లీ ఎరుగుబంటి పరిమాణం, గోధుమ రంగులో గబ్బిలం లాంటి తల వెంట్రుకలు, ముఖంలో చాలా వెనుకకు అమర్చబడిన కళ్ళు. అతని భుజాలు వెంట్రుకలతో నిండి ఉన్నాయి. అతని ముఖం మీద ఉన్న వెంట్రుకల నుండి కోరలు బయటికి వచ్చాయి. మరొకటి కోతిలాగా చిన్నగా ఉంది. చాలా పొడవైన చేతులు, శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి. అతని ముఖం చిన్నది. అతనికి పదునైన ముక్కు ఉంది. నేను అతనిపై ఎక్కడా కళ్ళు చూడలేదు. మరొకరికి పెద్ద తల, పెద్ద చెవులు, పొడవైన తోక ఉంది. మరొకటి గుర్రం అంత పెద్దది మరియు మృదువైన చర్మం కలిగి ఉంది.
ఈ దయ్యాలు, దుష్టశక్తుల దృశ్యం, వాటి నుండి వచ్చే భయంకరమైన వాసన నన్ను కడుపులో వాంతు అయిన భావన కలిగించింది. నేను ఎక్కడ చూసినా దయ్యాలే ఉన్నాయి. ఈ దయ్యాలలో అతి పెద్దది నేను ప్రభువు నుండి నేర్చుకున్నాను. సాతాను నుండి నేరుగా వారి ఆదేశాలను పొందుకుంటూ ఉంది. యేసు అలాగే నేను మరొక గుంట వద్దకు వచ్చే వరకు దారిలో నడిచాము. నొప్పికి కేకలు, మరుపురాని విచారకరమైన శబ్దాలు ప్రతి చోట ఉన్నాయి. నా ప్రభు, తర్వాత ఏమిటి? నేను అనుకున్నాను. మమ్మల్ని చూడనట్లు అనిపించే కొన్ని దుష్ట జీవులను మేము నేరుగా దాటి నడిచాము. అగ్నిగంధకంతో కూడిన మరొక గుంట వద్ద ఆగిపోయాము. ఈ తదుపరి గుంటలో ఒక పెద్ద చట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను సువార్త ప్రకటించడం నేను విన్నాను. యేసు సమాధానం కోసం ఆశ్చర్యంగా చూశాను. ఎందుకంటే ఆయనకున్న ఆలోచనలు ఎప్పుడూ తెలుసు. ఆయన ఇలా అన్నారు: ఆయన భూమిపై ఉన్నప్పుడు ఈ మనిషి సువార్త బోధకుడు. ఒకప్పుడు ఆయన సత్యం ప్రకటించేవాడు, నాకు సేవ చేసేవాడు. ఈ మనిషి నరకంలో ఏం చేస్తున్నాడో అని నేను ఆశ్చర్యపోయాను. అతను దాదాపు 6 అడుగులు ఎత్తు ఉన్నాడు. అతని అస్థిపంజరం మురికిగా బూడిద రంగులో ఉంది. సమాధి రాయిలా ఉంది. అతని దుస్తులు భాగాలు ఇప్పటికీ అతనిపై వేలాడుతూనే ఉన్నాయి. మంటలు ఆయన చిరిగిన దుస్తులను ఎందుకు కాల్చలేదని నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. మండుతున్న మాంసం అతని నుండి వేలాడుతూ ఉంది. అతని పుర్రె మంటల్లో ఉన్నట్లు అనిపించింది. అతని నుండి భయంకరమైన వాసన వచ్చింది. ఆ వ్యక్తి ఒక పుస్తకాన్ని పట్టుకున్నట్లుగా చేతులు చాచి నకిలీ పుస్తకం నుండి లేఖనాలను చదవడం నేను చూశాను. మళ్ళీ యేసు చెప్పినది నాకు గుర్తు వచ్చింది. నీ ఇంద్రియాలన్నీ నరకంలో ఉన్నాయి, అవి ఇక్కడ చాలా బలంగా ఉన్నాయి. ఆ వ్యక్తి లేఖనం తర్వాత లేఖనం చదివాడు. అది మంచిదని నేను భావించాను. యేసు తన స్వరంతో ఎంతో ప్రేమతో ఆ వ్యక్తితో, శాంతి, నిశ్శబ్దంగా ఉండు అని అన్నారు. వెంటనే ఆ వ్యక్తి మాట్లాడడం మానేసి యేసు వైపు నెమ్మదిగా తిరిగి చూశాడు. ఆ అస్థిపంజర రూపంలో ఆ వ్యక్తి ఆత్మను నేను చూశాను. అతను ప్రభువుతో, ప్రభువా, ఇప్పుడు నేను ప్రజలందరికీ సత్యాన్ని ప్రకటిస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి ఈ స్థలం గురించి ఇతరులకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను భూమిపై ఉన్నప్పుడు నరకం ఉందని నేను నమ్మలేదు. నీవు మళ్ళీ వస్తున్నావని మీరు చెప్పారు గాని నేను నమ్మలేదు. నా చర్చిలోని ప్రజలకు నేను సత్యాన్ని చెప్పడంలో రాజీ పడ్డాను. కొన్ని కులాలు, జాతులు, చర్మ రంగు భిన్నంగా ఉన్న వారిని ఎవరినీ ఇష్టపడలేదు. చాలా మంది నిన్ను దూరం చేసుకునేలా చేశాను. నేను స్వర్గం గురించి నా స్వంత తప్పు అయిన నియమాలను రూపొందించుకున్నాను. చాలా మందిని తప్పుదారి పట్టించానని నాకు తెలిసింది. చాలా మంది నీ పరిశుద్ధ వాక్యం తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణమయ్యాను. నేను పేదల నుండి డబ్బు తీసుకున్నాను. కానీ ప్రభువా, నన్ను బయటకు పంపు. నేను సరైనది చేస్తాను. నేను ఇకపై చర్చి నుండి తప్పుదారిలో డబ్బు తీసుకోను. నేను ఎప్పటికే పశ్చాత్తాపడ్డాను. నేను ఇక నుండి అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని రంగుల ప్రజలను ప్రేమిస్తాను. యేసు ఇలా అన్నారు: మీరు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వక్రీకరించి తప్పుగా చూపించడమే కాకుండా నీకు సత్యం తెలియదని అబద్ధం చెప్పావు. జీవిత సుఖాలు నీకు సత్యం కంటే ముఖ్యమైనవి. నేను మిమ్మల్ని స్వయంగా సందర్శించి నిన్ను మార్చడానికి ప్రయత్నించాను, కానీ నువ్వు వినలేదు. నువ్వు నీ స్వంత మార్గంలో వెళ్ళావు. నీకు నిజం తెలుసు, కానీ నువ్వు పశ్చాత్తాపపడలేదు, నా వైపు తిరగలేదు. నేను అన్ని సమయాలలో నీ కోసం వేచి ఉన్నాను. మీరు పశ్చాత్తాపడాలని నేను నిన్ను కోరుకున్నాను, కానీ నువ్వు అలా చేయలేదు. ఇప్పుడు తీర్పు నిర్ణయించబడింది. యేసు ముఖంలో జాలి ఉంది. ఆ వ్యక్తి రక్షకుని పిలుపును విన్నట్లయితే అతను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు కాదేమో. ఓ ప్రజలారా, దయచేసి వినండి. యేసు మళ్ళీ ఆ వెనుకబడిన వ్యక్తితో ఎలా అన్నారు: నీవు సత్యం చెప్పి ఉండాలి. నువ్వు దేవుని వాక్యం ద్వారా అనేకులను నీతిమంతులుగా మార్చేవాడివి. అవిశ్వాసులందరూ అగ్ని గంధకాలతో మండే అగ్నిగుండంలో పడవేయబడుదురు. నీకు సిలువ మార్గం తెలుసు, నీకు నీతి మార్గం తెలుసు, నీకు నిజం మాట్లాడడం తెలుసు. కానీ సాతాను నీ హృదయాన్ని అబద్ధాలతో నింపాడు. నువ్వు పాపంలోనికి వెళ్ళిపోయావు. నువ్వు సగం సగం కాదు, నిజాయితీగా పశ్చాత్తాపడి ఉండాల్సింది. నా మాట నిజం, అది అబద్ధం కాదు. చాలా ఆలస్యమైంది. అప్పుడు ఆ వ్యక్తి యేసుపై తన పిడికిల్ని బిగించి ఆయనను శపించాడు. యేసయ్య, అలాగే మేమిద్దరము బాధతో వేరే గుంటకు నడుచుకుంటూ వెళ్ళాం. వెనుకబడిన బోధకుడు ఇంకా యేసు ప్రభుని శపిస్తూ కోపంగా ఉన్నాడు. మేము అగ్నిగుంటల గుండా వెళుతున్నప్పుడు నశించిన వారి చేతులు యేసు వైపుకు చాపుతూ ఉన్నారు. వారు దయ కోసం ఆయనను వేడుకున్నారు. వారి చేతులు ఎముకలు మండుతున్న బూడిద నలుపు రంగులో ఉన్నాయి. నాలో నేను ఏడుస్తున్నాను. ఓ భూమి, పశ్చాత్తాపడు. మీరు అలా చేయకపోతే మీరు కూడా ఇక్కడికి వస్తారు. చాలా ఆలస్యం కాకముందే ఈ లోక జీవితంలో నీ ప్రయాణం ఆపు. మేము మరొక గుంట వద్దకు వెళ్ళి ఆగిపోయాము. వారందరి పట్ల నాకు చాలా జాలి కలిగింది. నేను శారీరకంగా బలహీనంగా ఉన్నాను. నిలబడలేనంత బాధగా ఉంది. గొప్ప ఏడుపు నన్ను కదిలించింది. యేసు నాకు లోపల చాలా బాధగా ఉంది అని నేను అన్నాను. గుంట నుండి ఒక స్త్రీ స్వరం యేసుతో మాట్లాడింది. ఆమె మంటల మధ్యలో నిలబడింది. అవి ఆమె శరీరం అంతా కప్పేశాయి. ఆమె ఎముకలు, మాంసం, పురుగులు నిండి ఉన్నాయి.
ఆమె చుట్టూ మంటలు చెలరేగుతూ ఉండగా ఆమె తన చేతులను యేసు వైపు ఎత్తి, నన్ను ఇక్కడి నుండి బయటికి పంపు. ఇప్పుడు నా హృదయాన్ని నీకు ఇస్తాను. నీ క్షమాపణ గురించి నేను ఇతరులకు చెబుతాను. నేను నీ కోసం సాక్ష్యం ఇస్తాను. నేను నిన్ను వేడుకుంటున్నాను. దయచేసి నన్ను బయటికి పంపు అని అరిచింది. యేసు, నా మాట నిజం. అందరూ పశ్చాత్తాపడి తమ పాపాల నుండి తిరిగి వచ్చి ఈ ప్రదేశం నుండి తప్పించుకోవాలంటే నన్ను తమ జీవితంలోనికి ఆహ్వానించాలి. నా రక్తంలో పాప క్షమాపణ ఉంది. నేను నమ్మకమైన వాడిని, నీతిమంతుణ్ణి. నా దగ్గరకు వచ్చే వారందరినీ క్షమిస్తాను. నేను వారిని తృణీకరించను. అతను తిరిగి ఆ స్త్రీ వైపు చూసి, నీవు నా మాట విని నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఉంటే నేను నిన్ను క్షమించేవాడిని అని అన్నారు. ఆ స్త్రీ, ప్రభూ, ఇక నుండి బయటపడడానికి మార్గం లేదా అని అడిగింది. యేసు చాలా మృదువుగా మాట్లాడారు. అతను ఇలా అన్నారు, నీకు పశ్చాత్తాపడడానికి చాలా అవకాశాలు ఇవ్వబడ్డాయి, కానీ నువ్వు నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు. వేశ్యతనం చేయువారు అగ్నిగంధకములతో మండే నరకంలో పడవేయబడుదురని నా వాక్యం చెబుతుందని నీకు తెలుసు. యేసు నా వైపు తిరిగి, ఈ స్త్రీకి చాలామంది పురుషులతో పాప సంబంధాలు ఉన్నాయి. ఆమె అనేక గృహాలు విచ్ఛిన్నం కావడానికి కారణమైంది. అయినప్పటికీ నేను ఆమెను ప్రేమించాను. నేను ఆమెను శిక్షించడానికి కాదు, రక్షణతో ఆమె వద్దకు వచ్చాను. ఆమె తన దుష్ట మార్గాలకు పశ్చాత్తాపడేలా నా సేవకులలో చాలామందిని ఆమె వద్దకు పంపాను. కానీ ఆమె అలా చేయలేదు. ఆమె యువతిగా ఉన్నప్పుడు నేను ఆమెను పిలిచాను, కానీ ఆమె చెడు చేస్తూనే ఉంది. ఆమె చాలా తప్పులు చేసింది. అయినప్పటికీ ఆమె నా వద్దకు వచ్చి ఉంటే నేను ఆమెను క్షమించేవాడిని. సాతాను ఆమెలోనికి ప్రవేశించడం వలన ఆమె కోపం పెరిగి ఇతరులను క్షమించలేదు. ఆమె పురుషులను పొందడానికి చర్చికి వెళ్ళేది. ఆమె వారిని కనుగొని వారిని ఆకర్షించేది. ఆమె నా దగ్గరకు వచ్చి ఉంటే ఆమె పాపాలన్నీ నా రక్తం ద్వారా కడగబడేవి. ఆమెలో కొంత భాగం నన్ను సేవించాలని కోరుకుంది. కానీ మీరు ఒకేసారి దేవుణ్ణి, సాతానును సేవించలేరు. ఎవరిని సేవించాలో ప్రతి వ్యక్తి ఎంపిక చేసుకోవాలి. ప్రభూ, నేను అడిచాను, నాకు ముందుకు సాగడానికి శక్తినివ్వండి. నరకం యొక్క భయానకతల కారణముగా నేను నా తల నుండి నా పాదాల వరకు వణుకుతూ ఉన్నాను. సమాధానముగా నిశ్శబ్దంగా ఉండు అని యేసు అన్నారు. నాకు సహాయం చేయ ప్రభు అని అరిచాను. సాతాను నరకం గూర్చిన నిజం మనం తెలుసుకోవాలని కోరుకోవడం లేదు. నా క్రూరమైన కలలన్నిటిలో నరకం ఇలా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రియమైన యేసు, ఇది ఎప్పుడు ముగుస్తుంది? యేసు జవాబిచ్చారు, నా కుమార్తె, అంతం ఎప్పుడు వస్తుందో తండ్రికి మాత్రమే తెలుసు. అప్పుడు ఆయన మళ్ళీ నాతో మాట్లాడుతూ, సమాధానముగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు అని అన్నారు. నాపై గొప్ప బలం వచ్చింది. యేసు అలాగే నేను గుంటల గుండా వెడుతూ ఉన్నాం. నేను అగ్ని నుండి దాటిన ప్రతి వ్యక్తిని లాగి యేసు పాదాల వద్దకు తీసుకువెళ్లాలని అనుకున్నాను. నేను లోపల చాలా ఏడ్చాను. నా పిల్లలు ఇక్కడికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. చివరికి యేసు నా వైపు తిరిగి నిశ్శబ్దంగా ఇలా అన్నాడు, నా కుమార్తె, మనం ఇప్పుడు నీ ఇంటికి వెళతాము. రేపు రాత్రి మనం నరకంలోనికి మరలా ఈ భాగానికి తిరిగి వస్తాము. నా ఇంటికి తిరిగి వచ్చాక నేను ఏడ్చాను, చాలా ఏడ్చాను. పగటిపూట నేను నరకాన్ని, అక్కడ ఉన్న వారందరి భయానకతను తిరిగి అనుభవించాను. పగటిపూట నేను కలిసిన ప్రతి ఒక్కరికి నరకం గురించి చెప్పాను. నరకం యొక్క బాధ నమ్మశక్యం కాదని నేను వారికి చెప్పాను. ఈ పుస్తకం చదివిన మీలో దయచేసి మీ పాపాలకు పశ్చాత్తాపపడమని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. యేసును ప్రార్థించి మిమ్మల్ని రక్షించమని ఆయనను అడగండి. ఈరోజే ఆయనను ప్రార్థించండి. రేపటి వరకు వేచి ఉండకండి. రేపు రాకపోవచ్చు. సమయం త్వరగా అయిపోతుంది. మీ మోకాలపై పడి మీ పాపాల నుండి శుద్ధి చేసుకోండి. ఒకరికొకరు సమాధానముగా ఉండండి. మీరు ఎవరితోనైనా కోపంగా ఉంటే వారిని క్షమించండి. ఏ కోపం నుండి అయినా బయటపడడానికి ఆలోచించవద్దు. నరకానికి వెళ్ళడం కంటే నీ కోపం గొప్ప విలువైనది కాదు కదా. క్రీస్తు మన పాపాలను క్షమించినట్లుగా క్షమించండి. మనకు పశ్చాత్తాపడే హృదయం అంటే ఆయన రక్తం మనల్ని అన్ని పాపాల నుండి శుద్ధి చేస్తే యేసు మనల్ని కాపాడుకోగలడు. మీ పిల్లలను ప్రేమించండి. మీ పొరుగువారిని మీలాగే ప్రేమించండి. పశ్చాత్తాపడి రక్షించబడండి అని ప్రభు చెప్పుచూ ఉన్నారు. ఎక్కడితో చాప్టర్ 3 ముగిసింది. మిగిలిన చాప్టర్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా స్వరూప్ బీపీహెచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.